హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మన మనీని డబుల్ చేసుకునే ఒక స్కీమ్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఇది, అండ్ రిస్క్ ఫ్రీ అనమాట. ఈ స్కీమ్లో మాత్రమే మన అమౌంట్ని మనం డబుల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి పీపీఎఫ్ అండి. ఇది పూర్తిగా ఎటువంటి రిస్క్ లేని పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అనమాట. ఈ పీపీఎఫ్ స్కీమ్లో ఏంటి అని అంటే ఇది చాలా సేఫ్ అండ్ ట్యాక్స్ అనేది కూడా ఉండదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. హౌ ఇట్ వర్క్స్ అంటే దీని టెన్యూర్ వచ్చేసి 15 years. డిపాజిట్స్ వచ్చేసి మనం మొత్తం అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఇన్స్టాల్మెంట్స్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం డిపాజిట్ వచ్చేసి 500 అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది సెక్షన్ 8C అనే సెక్షన్ వర్తిస్తుంది కాబట్టి దీనికైతే ట్యాక్స్ ఉండదు. అండ్ ఇంట్రెస్ట్ కూడా మనకి చాలా మంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే లభిస్తుంది. ఇది మనకి ఈజీగా మనీ అనేది డబుల్ అవ్వడానికి ఈ స్కీమ్లో అవకాశం ఉందండి. నెక్స్ట్ టెన్యూర్ కూడా 15 years మాత్రమే. మినిమం డిపాజిట్ వచ్చేసి 500 రూపీస్. ఇక్కడ మనం పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ అనేది రఫ్గా ఒకసారి కానీ చెక్ చేసుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అనేది టోటల్ పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మెచ్యూరిటీ యొక్క టైం చూసుకున్నట్లయితే 15 years కానీ మనం ఇన్వెస్ట్ చేసుకున్నాము అని అంటే 1.5 lakh మనకి టోటల్ టెన్యూర్ అయిపోయిన తర్వాత 40,68,209 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అదే 20 years కానీ మనం అదే 1.5 lakh ఇన్వెస్ట్ చేసామంటే 66,58,288 రూపీస్ రావడం జరుగుతుంది. అదే 30 years కానీ ఇన్వెస్ట్ చేసాము అని అంటే సేమ్ అమౌంట్ అండి. 1.5 lakh ఇన్వెస్ట్ చేసాము అని అంటే మనకి పూర్తిగా అయితే 1,54,50,911 రూపీస్ అయితే వస్తుందన్నమాట. కానీ కొంతమంది ఏంటి అని అంటే మనకి పీపీఎఫ్ బెటరా లేదా ఎఫ్డి బెటరా అనే డౌట్ అయితే ఉంటుంది. కానీ అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. పీపీఎఫ్ అయితే ఈజీగా మన అమౌంట్ని అయితే డబుల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.